హాయ్ అండి, ఈరోజు మీకు వెజిటేబుల్ దాల్చా ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, బెండకాయ, వంకాయ, టమాటా, పుదీనా, పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలో ఒక గరిటె నూనె వేసుకొని వేడెక్కాక అందులో ఉల్లిపాయలు, బెండకాయ, మనం తరుక్కు పెట్టుకున్న అన్నీ అందులో వేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత పుదీనా ఆకును వేసుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత కలుపుకొని పసుపు వేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు చింతపండు రసం వేసుకోవాలి. మనం ఉడకబెట్టుకున్న పప్పుని బాగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసుకొని అందులో మనం మెదిపిన పప్పుని వేసుకోవాలి. బాగా కలయబెట్టుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి తగినంత. బాగా మరిగాక ఒక 5 నిమిషాల తర్వాత కారం వేసుకొని బాగా కలయబెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. బాగా మరగనివ్వాలి. ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. తర్వాత పోపు వేసుకోవటానికి ఒక బాండీలో వేడెక్కాక ఆయిల్ వేసుకొని 1 స్పూను అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసుకోవాలి. మరుగుతున్న దాల్చాలో వేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రుచికరమైన దాల్చా రెడీ అవుతుంది. దీన్ని మనం బిర్యానీ, పలావుల్లో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.